ఇంకా తర్వాత చూస్తే శపించేవారిని దీవించమని ప్రభువు చెప్పారు. అలా చేస్తే దీవించిన వారు ఎంతో దీవించబడతారు. ఈ విషయాన్ని పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదానికి వారసులవడానికి మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని. దేవుడు మనలను ఆశీర్వదించటానికి ఇదొక ద్వారం. ఎవరైతే శపించే వారిని దీవిస్తారో అలాంటి వారిని ప్రభువు ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాల కోసం మనం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, కానీ చేయవలసిన పని చేస్తే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఒకవేళ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకనే ఆయన నిన్ను దీవిస్తాను, నువ్వు శపించే వారిని నువ్వు దీవిస్తే నేను నిన్ను దీవిస్తాను అని అంటే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన దీవెన కావాలి, ఆయన నన్ను ఆశీర్వదించాలి అని అంటే మనము శపించే వారిని దీవిస్తే చాలు, తప్పకుండా మనం ఆ దీవెనలు పొందుకుంటాం. దానికోసం దివారాత్రులు ప్రార్థన చేయక్కర్లేదు. ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతికితే చాలు, మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.